జయసుధ గారి కెరీర్ కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తే నీకు అనిపించిన ప్లస్ పాయింట్లు ఏంటి, నీకు అనిపించిన మైనస్ పాయింట్లు ఏంటి నిహార్ యాజ్ ఎ సన్? యాజ్ అ సన్ ఆవిడ కెరియర్లో ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ బోత్ ఆర్ సేమ్ ఓన్లీ. లాంగ్ రన్ చూస్తే ఎలా మంచి సినిమా, గుడ్ క్యారెక్టర్స్ ఈస్ చోజన్. సో దానివల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు యూ నాట్ గెట్ ఆల్ క్యారెక్టర్స్. అంటే ఎక్కువ సినిమాలు చేయలేం. కొంచెం ఐ విల్ నాట్ సే షీస్ చూజీ, బట్ ఆ క్యారెక్టర్కి వాల్యూ ఉంటేనే ఆవిడ చేస్తారు. ఆవిడకి ఆ క్యారెక్టర్లో ఆవిడకి ఆ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటేనే ఆవిడ చేస్తారు. సో దానివల్ల చాలా సినిమాల్లో షీజ్ ఆల్సో పోగొట్టుకున్నారు. అంటే నాకు ఇది వద్దు అని, అంటే జస్ట్ మదర్ క్యారెక్టర్ ఆడ బ్యాక్గ్రౌండ్లో నించాలంటే షీ డజంట్ లైక్. షీ వాంట్ సమ్ పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ ఇదంతా. సో దట్ ఈస్ బీన్ ద అడ్వాంటేజ్. ఆవిడ ఇన్నేళ్ళు ఇప్పుడు సహజ నటి అంటారు, షీఈ్ లైక్ వెరీ గ్రేట్ యాక్ట్రెస్ అండ్ ఆల్, బట్ యాక్టింగ్ వైజ్ అలాంటి సబ్జెక్ట్స్ అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేశారు కాబట్టి షీఈ్ గాట్ దట్ టైటిల్. సో మళ్ళా దానికోసం నేను ప్రతి సినిమా చేస్తే ఆ క్యారెక్టర్కి వాల్యూ కూడా, అంటే ఆ పేరుకి వాల్యూ పోతుంది కదా. కరెక్ట్, దట్ ఈస్ కరెక్ట్. హ్యాడ్ అ లాంగ్ కెరియర్, డన్ గుడ్ ఫిలిమ్స్. సినిమాలు మారాయి చాలా ఇప్పుడు. నాకు గుర్తుంది చిన్నప్పుడు ఓకే మెయిన్ కమర్షియల్ సినిమా హీరోయిన్గా చాలామంది సూపర్ స్టార్స్తో చేశారు. కానీ నేను పుట్టేటప్పటికి ఆ ఫేజ్లో లేట్ 80s ఎర్లీ 90s చాలా సినిమాలు కామన్ డొమెస్టిక్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ వాల్యూస్ వాళ్ళ లైఫ్స్ చంద్రమోహన్ గారితో చాలా సినిమాలు లాంచ్ చేశారు. మేము కూడా ప్రొడ్యూస్ చేశాం. సో అది దాని తర్వాత మళ్ళా అలాంటి సినిమాలు రావడం అయిపోయింది. బట్ నౌ బికాస్ ఆఫ్ ఓటీటీ, అంటే బికాస్ ఆఫ్ మార్కెటింగ్ వాల్యూ. ఇప్పుడు ఎవరు సినిమా చూస్తారో, స్విట్జర్లాండ్లో ఏదో ఒక డాన్స్, అక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక ఫైట్ సీన్ అలా ఉంటే చాలా మంది ఆడియన్స్ 3 hours కూర్చుని హ్యాపీగా ఒక సినిమా చూడొచ్చు అని ఉంటారు. బట్ నౌ బికాస్ ఆఫ్ ఓటీటీ వీ డోంట్ నీడ్ దట్. ఆ ప్రెషర్ కూడా లేదు మనకి. అవును, వీ కెన్ మేక్ వన్ గుడ్ మూవీ అబౌట్ వన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, కాన్ఫ్లిక్ట్స్, ఇంట్రెస్ట్స్. మన టూరిస్ట్ ఫ్యామిలీ ఏంటి చూసావా? సూపర్ సినిమా. ఏముంది, మళ్ళీ సింపుల్ స్టోరీ, ఫీల్ గుడ్. ఎండ్ ఆఫ్ ది డే మన థియేటర్ బయటకు వచ్చి ఫీలింగ్ ఎలా ఉండింది, ఆనంద కన్నీరు వచ్చిందా, అలాంటి విషయాలు. ఆ సినిమా ఎవ్రీ వన్ ఆల్మోస్ట్ క్రైడ్. బట్ మెయిన్ బికాస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైరెక్షన్, ఆ ఎమోషనల్ని కరెక్ట్గా టచ్ చేశారు డెబ్యూ డైరెక్టర్. బ్రిలియంట్ జాబ్. ఇప్పుడు జయసుధ్ గారు ఎంతమందితో హీరోలతో చేశారు? ఏ కాంబినేషన్ నీకు బాగా ఇష్టం నిహార్? అంటే ఎన్టీఆర్ ఏన్నారు 2004లో మేము హైదరాబాద్కి అప్పుడే షిఫ్ట్ అయ్యాం. ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఇలాగే క్వశ్చన్ సేమ్, ప్లస్ ఇంటర్వ్యూ చేసేవారు కూడా వాళ్ళే ఏఎన్ఆర్ గారా, ఎన్టీఆర్ గారా, శోభన్ బాబు గారు అంటే మా అమ్మ వచ్చి పట్టును చంద్రమోహన్ చెప్పేశారు. వై? షాక్. రీజనింగ్ బీయింగ్ వాళ్ళకి ఏదో మంచి ఒక ర్యాపో ఉంది, ఒక టైమింగ్. సో మనం సినిమా చూసేటప్పుడు వీల్ ఫీల్ లైక్ దిస్ ఆల్మోస్ట్ లైక్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ లా ఉన్నారు. ఎస్ అఫ్ కోర్స్ శోభన్ బాబు గారితో చాలా సినిమాలు చేశారు, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారితో. ఆంధ్రుల అభిమాన జంట అని పేరు వాళ్ళకి, సోహన్ బాబు గారికి, జయసుధ్ గారికి. షీ వాజ్ చాలా కథలు చెప్పేవారు ఆ రోజుల గురించి. అవును. సో ఐ వాజ్ లైక్ ఓకే. కానీ నేను అంటే నా ఒక సర్టన్ ఏజ్కి వచ్చినప్పుడు ఆవిడ సినిమాలు చూడడం అంటే ఎక్కువ చంద్రమోహన్ గారు. ఐ ఆల్వేస్ లైక్ దట్ కాంబో. ఇప్పుడు మళ్ళీ జయసుధ్ గారు ఏదో హాలీవుడ్ సినిమాలో కూడా ఏదో చేస్తున్నారు. షీఈస్ డూయింగ్. వి ఆర్ ఆల్సో ప్రొడక్షన్ కూడా ప్లానింగ్ టు షూట్ ఎంటైర్లీ ఇన్ ది US. ఓకే, అంటే తెలుగు ఫిల్మేనా? తెలుగు ఫిల్మ్. అంటే మేము అదే అనుకుంటున్నాం, అది తెలుగు సినిమాగా ఫుల్ ఫ్లెడ్జ్ తెలుగు సినిమాగా తీస్తే ఇక్కడ కమర్షియల్ వాల్యూ ఉంటుంది, కానీ హౌ మచ్ ఆఫ్ ఇట్ ఇస్ ఇట్ గోయింగ్ టు బీ తెలియదు. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ బై ఇట్, థియేటర్లో రిలీజ్ చేయగలుగుతామా, దానికి ఆ మార్కెటింగ్ వాల్యూ ఉంటుందా, ఆవిడ సోలో యాక్ట్రెస్గా ఉండి అంటే లీడ్. దట్ ఆల్సో ఇస్ బిజినెస్ ఆల్సో ఇస్ వన్ ఫ్యాక్టర్ కాదు, అదే మెయిన్ ఫ్యాక్టర్. కానీ
ఇదే సినిమా ఇప్పుడు ఇంగ్లీష్ బైలింగ్వల్గా తీసి, అంటే న్యాచురల్గా అమెరికన్ క్యారెక్టర్స్ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడం అలాంటి తీస్తే ఫిల్మ్ ఫెస్టివల్స్ దీనికి దానికి పంపించి, దట్ ఆల్సో ఇస్ వన్ మోర్ ఆస్పెక్ట్ ఆఫ్ సినిమా. ఎస్, డూ 1 year 2 years ఫిల్మ్ ఫెస్టివల్స్ రన్ చేసి అవార్డ్స్ గెలిచి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి వీ కెన్ రిలీజ్ సేయింగ్ దట్ ఇన్ని అవార్డులు గెలిచాం ఇన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్. ఇట్స్ అ న్యూ థింగ్ విచ్ ఇస్ కమింగ్. ఎగ్జాక్ట్లీ. ఫ్యూచర్ ఆఫ్ ఇప్పుడు ఈ మధ్య వచ్చే సినిమాలు అన్ని అంటే ట్రెండ్స్ మారినాయి. బికాస్ యూ ఆర్ ఫ్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కదా, నీకు గివెన్ ఏ ఛాన్స్, నువ్వు నీ కామెంట్ ఏంటి? ఇప్పుడు మన తెలుగు సినిమాలు వాటి తాలూకా చాలా సినిమాలు వెళ్ళినట్టుగా పోతున్నాయి, చాలా సినిమాలు ఆడట్లేదు. ఈ మధ్య రోజుల్లో కూడా చూస్తే యూ కెన్ ఓన్లీ పిక్ వన్ ఫిల్మ్. సంక్రాంతికి వస్తున్నాం, తక్కువ సినిమాలు ఏవి కూడా దే డిడ్ నాట్ ఫేర్ వెల్. ఎగ్జాక్ట్లీ. ఏదో చిన్న కుర్రాళ్ళు కొత్త కుర్రాళ్ళు తీసిన సినిమాలు ఏవో కమిటీ కుర్రాళ్ళు అని అవి ఇవి ఆడినాయి. అవును. నీకేమనిపిస్తుంది? ఎందుకంటే నువ్వు డైరెక్షన్లోకి వద్దాం అనుకుంటున్నావు కదా సార్. ఇది అంటే తెలుగు ఇండస్ట్రీ ట్రాన్సిషన్ పీరియడ్లో ఉంది సార్ ఇప్పుడు. యాక్చువల్గా ఇప్పుడు మీరు హిందీ చూడండి, ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరుగుతుంది. అంటే నాట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్, అక్కడ ఎంత పెద్ద హీరో ఎంత పెద్ద సినిమా తీసినా అది ఆడట్లేదు. అవును, అక్కడ కూడా ఆడట్లేదు. ఎందుకంటే పీపుల్ డోంట్ వాంట్ టు గో టు థియేటర్ ఎనీమోర్. వాళ్ళకి ఓటీటీ ఎంత డబ్బులు కడుతున్నారు ఓటీటీ ప్లాట్ఫామ్స్కి, మంత్లీ సబ్స్క్రిప్షన్స్, వెదర్ నెట్ఫ్లిక్స్ ఆర్ అమెజాన్. వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉండేవాల్సింది. ప్లస్ అక్కడ టికెట్స్ కూడా ఎక్కువ, ఖర్చు ఎక్కువ ఇక్కడికన్నా నార్త్లో. సో చాలా మంది దే డోంట్ వాంట్ టు గో టు థియేటర్. ఎందుకు అక్కడ వెళ్ళి 400 రూపీస్కి పాప్కార్న్ కొనుక్కుని 400 రూపీస్ టికెట్ పెట్టుకుని ఇంట్లో ఒక 649 పెడితే నెట్ఫ్లిక్స్లో ఫుల్ మంత్ ఎన్ని సినిమాలు కావాలో చూసుకోవచ్చు. సో దట్ మైండ్ సెట్ ఇస్ చేంజ్డ్. పీపుల్ జస్ట్ డోంట్, దట్ ఈస్ ద యంగర్ జనరేషన్ దర్. ఇది నేను బికాస్ ఐ బీన్ వర్కింగ్ ఎక్కువ నార్త్లో తిరుగుతున్నాను కాబట్టి దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ మౌత్ దర్. మా ఫాదర్ సైడ్ ఫ్యామిలీ ఇంకా వాళ్ళ ఇండస్ట్రీలో స్ట్రాంగ్గా ఉన్నారంటే బాలీవుడ్ సైడ్ అంతా. అవునా? సో దట్ ఈస్ దేర్ అబ్జర్వేషన్. ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని సినిమాలు ఒక 2-3 years. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.